దేవాయ వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి కపిలుడి యొక్క మాత అంటే దేవహూతి స్వయంభువ మనువు యొక్క కుమార్తెమే. వీరిద్దరికీ సంవాదం జరుగుతోంది. అంటే తల్లికి సాంఖ్యశాస్త్రం చెప్పడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కపిల మహర్షికి దేవహూతులకి పుత్రుడుగా పుట్టాడు. పుడితే ఆయన పేరు కపిలుడు అని నామకరణం చేశారు. ఆయన సమస్తమైనటువంటి శ్రీమన్నారాయణుడే ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా, ప్రజలందరికీ కూడా ఏది నిత్యము ఏది అనిత్యము, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు ఉంటాయి. ఆత్మ అంటే మన శరీరంలో ఉంటుంది, పరమాత్మ అంటే పరమాత్మ స్వరూపుడు అనుకోండి, ప్రకృతి అనేది వేరుగా ఉంటుంది. కానీ ఈ ప్రకృతి అనే మాయలో మానవుడు పడిపోతాడు. అది విచిత్రం. ఈ ప్రకృతి అంటే ఏమిటి అని విషయం వస్తుంది. అయితే ఈ ఆత్మ సాక్షాత్కారం కలిగించేది ఏమిది అంటే, పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలిగించాలంటే మనకి ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? మోక్షానికి సాధన. అది మోక్షానికి సాధనైన జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం అనే హృదయ గ్రంథిలో మనం చిక్కుకుపోయి ఉంటాం. ఈ సంసారం అనే హృదయ గ్రంథిలో చిక్కుకుపోయి ఉంటాం. ఈ చిక్కుకుపోవడం వల్ల మానవుడు పైకి ఎదగడానికి ఎదగలేడు. ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అతను టైలరింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఓ మహానుభావుడు వచ్చి, నాయన ఈ బట్ట చిరిగిపోయింది కుట్టిపెట్టు అన్నాడు. కుట్టాడు. కుట్టిన తర్వాత అన్నాడు, మరి నా దగ్గర డబ్బులేమీ లేవు, కానీ యోగశక్తి గొప్ప శక్తి ఉంది, నిన్ను ఈ శరీరంతో అంటే ఇప్పుడే స్వర్గలోకానికి పంపించేస్తాను అన్నాడు. ఎందుకే స్వర్గలోకం? నాకు వద్దు బాబు అంటే, స్వర్గలోకం అంటే ఏమిటండి అయ్యగారు అన్నాడు. అంటే ప్రాణం వదిలేస్తావయ్యా, లోపల ఇంకో శరీరం ఉంటుంది, ఆ శరీరంతో స్వర్గలోకానికి వెళ్తాం. అయ్యి బాబు అదేంటండి బాబు, నాకు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరినీ మరి నేను చూసుకోవాలి కదా. అంచేత గురుగారు ఏదో చేసాను బాబు, నాకు అంత పెద్ద పెద్ద మాటలు వద్దు, కొన్నాళ్ళు నేను మాత్రం నన్ను ఇలాగే ఉండనివ్వండి అన్నాడు. సరే పాప, ఈయన యోగి, తపస్సు శక్తి కలిగిన వాళ్ళు ఇప్పటికీ కూడా లోకంలో ఉన్నారండోయ్, లేరని అనుకోకూడదు. అబ్బో, చాలా జ్ఞానవంతులు ఉన్నారు. మనమే అజ్ఞానంలో మునిగున్నామనే భావం మనకు ఉండాలి. జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు, పండితులు, మహర్షులు, అంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకునేటువంటి యోగులు ఎంతమంది ఉన్నారు. అంచేత మనం ఏదో అలా అనుకోకూడదు. ఎంచేతంటే మహాకుంభమేళకి దానికి వస్తూ ఉంటారు చాలామంది కదండి. ఆ విధంగా ఇతరన్నాడు, ఎన్ని అన్నాడు. సరే అని చెప్పి కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏమయ్యా ఇప్పుడు వస్తా పెడతావా అన్నాడు. ఇప్పుడే పెడతానండి, కోడళ్ళు వాళ్ళు వచ్చారు, మనవలు వచ్చారు, వాళ్ళని చూసుకోవాలి కదా, మరి వాళ్ళని కూడా చూసి ఆనందించాలి కదా, ఇంకా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, తర్వాత వెళ్తానులే అన్నారు. మళ్ళా కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి అడిగితే, బాబెన్ని రాలేనండి, మా ఆవిడ ఇల్లాలు పాపం బాధపడుతుంది, నేను వెళ్ళిపోతే, అంచేత నన్ను కాస్త వదిలేయండి, ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత వస్తానండి అన్నాడు.
సరే మళ్ళీ అలా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఈ సన్యాసి వారి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ కుక్క ఒకటి మురుగుతూ ఉంది. ఆ పిల్లలకి కేకేసి, ఏమయ్యా ఇక్కడ ఒక టైలర్ గారు ఉండాలి, ఆయన ఉన్నారా అన్నాడు. ఆయన లేరండి, చనిపోయారు ఈ మధ్యనే, ఒక 2 years అయిందండి అన్నాడు. ఓహో అనుకున్నాడు. ఈయన ఆత్మజ్ఞానం కలిగిన వాడు. ఆ కుక్కగా మురిగేవాడు ఎవరనుకున్నాడు? వాడు తండ్రే కుక్కగా పుట్టాడు. ఆ కుక్క దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇంకా వస్తావా అన్నాడు. అబ్బాయి రాను, నేను ఇక్కడ కాస్త మా పిల్లలకి కాస్త డబ్బు అది దాచాను, దొంగలు ఎత్తుకుపోతారు, మా పిల్లలకి ఇళ్ళకి కాపలా కాయాలి, నేను ఈ డబ్బు అంతా పోతుంది, రానన్నాడు. అనేటప్పటికి సరే మరి స్వామీజీ మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళా వచ్చారు. వచ్చి అడిగారు, ఏమయ్యా వస్తావా అని అడిగారు. ఎక్కడున్నాడు వీడు? ఎక్కడా లేడు, ఇప్పుడు కుక్క కూడా లేదు, వాడు ఇల్లు పాతబడిపోయింది, అక్కడ పాము రూపంలో ఉంటున్నాడు వీడు, మళ్ళీ పాము రూపంలో పుట్టాడు అక్కడ. ఆ పాము దగ్గరికి వెళ్ళి అడిగాడు మెల్లిగా. పెడితే పామంది, నీ రాను, ఇక్కడ నిధి దాచాను, మా పిల్లల కోసం డబ్బు దాచాను, ఈ పాములో ఉండి కాపలా కాయపోతే ఎవరో ఒకరు అపహరిస్తారు, అంచేత నీ రాను అన్నాడు. ఓహో అమ్మా, ఇది శాశ్వతం కాదు, పిల్లలు డబ్బు కోసం తల్లిదండ్రులు కూడా సంహరిస్తారు, అది ఈ కలియుగం. డబ్బు కోసం ఏం చేస్తారు? తల్లిదండ్రులు హింసిస్తారు, సంతకం పెట్టంటారు, అదంటారు, ఇదంటారు, అన్నీ ఉంటాయమ్మా, వద్దు, నువ్వు వచ్చాయి, నువ్వు నాకు ఎంతో ఉపకారం చేసావు, నిన్ను చూసి నాకు చాలా జాలేస్తోంది, ఈ సంసారం అనే బంధాన్ని తెంచుకుని జ్ఞానం వైపుకు నువ్వు వెడిది కానీ రా అంటాడు. రానంటాడు. పిల్లలకి చెప్తాడు, ఒరే ఇక్కడ మీ నాన్న డబ్బు దాచాడు రా అంటాడు. గబగబా వాళ్ళు వచ్చి గుర్రపు పట్టుకొస్తారు. రే ఇక్కడ పాము ఉంది, మీ నాన్న పాము రూపంలో ఉన్నాడు రా అని చెప్తాడు. పాము ఉంటే ఏమైందండి, మా నాన్న ఏడు గాడుగుట్టు అని చంపేస్తారు పాముని. చంపేసి ఆ ధనాన్ని తీసుకుంటారు. చూసారా, ఆత్మజ్ఞానం పొందాలి అంటే అందరికీ అర్హత ఉండదు. అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ భాగవతం అందరూ వినరు ఏమిటి అనుకుంటూ ఉంటాం కదండి. భాగవతం ఏమంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేదే భాగవతం వెళ్ళలేరు. అసలు అది ముఖ్యమైన విషయం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నవాడు మాత్రమే భాగవతం వింటాట, అందరూ వినలేరు భాగవతాన్ని. ఇంచేత జనన మరణ అనే ఈ సంసార బంధంలో ఉన్నవాళ్ళు, లౌకిక వాంఛలు ఎందు కోరిక కలిగిన వారు, అంటే సినిమాకి వెళ్ళాలి, అలా ఆనందంగా ఉండాలి, ఇలా ఆనందంగా ఉండాలి, శరీరాన్ని ఇలా తయారు చేసుకోవాలి, జుట్టుని ఇలా తయారు చేసుకోవాలి, ఇలాగ మనం శరీరానికి దేహాభిమానం కలిగిన వాడు ఈ శరీరాన్ని పోషించాలి, శరీరం శాశ్వతం ఏమీ కాదు. పునరపి మరణం పునరపి జననం, పుడుతూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. వాడు చేసిన పుణ్య పాపాలను బట్టి ఉత్తమమైన జన్మ అనేది లభిస్తుంది. అంటే మానవుడు లౌకికమైన వాంఛలన్నీ వదిలిపెట్టాలమ్మా. ఆత్మసాక్షాత్కారం కావాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే మోక్షాన్ని ఇస్తుంది. కానీ మోక్షాన్ని ఇచ్చే ముందర మానవుడు దేంట్లో చిక్కుకుపోతాడు? అజ్ఞానంలో ఉండిపోతాడు. ఏం అజ్ఞానము? ఇది నాది, సత్యమో, ఇల్లు నాది, భూములు నావి, శరీరం నాది, వయస్సు నాది, ఎంత అనుకుంటాడు. వీళ్ళు ఎవ్వరూ నీ కూడా రారు. ఇదేది శాశ్వతం కాదు. అంటే ప్రకృతి పురుషుడు, పురుషుడు వేరు, ప్రకృతి వేరు. ప్రకృతిలోనే పురుషుడు రెండు కలిపే ఉంటాయి, అది విచిత్రం. ప్రకృతి పురుషులు భిన్నంగా ఉన్నప్పటికీ ఏకత్వంగానే ఉంటాయట. మాత, సకల ప్రాణుల్లో నేను అంతర్యామిగా ఉంటాను, అన్ని ప్రాణుల్లోనూ పరమాత్మ ఉంటాడు, సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటాను. నాకు ఇగో భగవంతుడి విత్తనం, ఇది చివర అనే ఆది అంతమాలు లేవు, మొత్తం అంతా నేనే ఉంటాను. ప్రతి వస్తువును కూడా నేనే ప్రకాశింపచేస్తూ ఉంటాను. నేను ప్రకాశిస్తూ ఈ విశ్వాన్నంతా ప్రకాశిస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. అనాదిరాత్మా పురుషో నిర్గుణ ప్రకృతే పరః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతి విశ్వం ఏన సమన్వితం. అంచేత సమస్తమైన విశ్వాన్ని నేనే ప్రకాశింపచేస్తాను అన్నాడు. ప్రకృతి అంటే ఏమిటి నాయన అని అడిగింది. ప్రకృతి అంటే చాలా సూక్ష్మమైనది.
ఈ భగవంతుడు సమస్తమైన ప్రాణుల్ని సృష్టిస్తాడు ఆయనే. ప్రాణులు తనకంటే ఆత్మ కంటే వేరే ప్రకృతిని ఆశ్రయిస్తారు. ఈ మానవులు ఏం చేస్తారు? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అని 3 ఉంటే లోపలున్న ఆత్మని వీళ్ళు పట్టించుకోరు, పరమాత్మను అసలు పట్టించుకోరు. మూడవదైన దేని పట్టించుకుంటారు? ప్రకృతిని. చల్లగా ఉందా, వేడిగా ఉందా, అందంగా ఉన్నానా, భూములున్నాయా, డబ్బుందా, నా భార్య, నా పిల్లలు, నా మనవలు, ఇలా ప్రకృతి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది గుణాలను ఆశ్రయించి నువ్వు బతుకుతాడు. కోరికలు, కామం, మోహం, మదం, అహంకారం, గర్వం, ఇవన్నీ కూడా మానవుడు వీటిల్లో బతుకుతాడు. నా అంతటి వాడు లేడంటాడు, నేనే ఏదైనా చేయగలనంటాడు, నాతోటే సాధ్యం అంటాడు. ఏముంది, నీతో ఏముందిరా, భగవంతుడు చేయిస్తాడు. భాగవతం చెప్తున్నామంటే మనం చక్కగా వింటున్నామంటే మనం పరీక్షితుల్లా భావించాలి అన్నారు. అంటే ఒక ఆధ్యాత్మికత అనేది దీనికి కావాలి అన్నారు. భగవంతుడు వినమన్నాడు, మీరు వింటున్నారు. నన్ను చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. ఇక్కడ చెప్పేది పుల్లెల సత్యనారాయణ కాదు కదా. అంచేత భగవంతుడే మన చేత చేయిస్తూ ఉంటాడు. చివరికి ఏం చేస్తాడే మానవుడిని? ఈ ప్రకృతిలో ఆశ్రయించుకున్న ఈ మానవుడు జనన మరణ రూపమైన సంసారం అనే సముద్రంలో మునుగుతూ ఉంటాడు, తేలుతూ ఉంటాడు. ఈ కాల చక్రం చేత బంధించబడిపోతాడు. కాలం చూడండి, 1 year అయిపోతుంది, 2 years అయిపోయి ఇయర్స్ బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉంటే 1 year తగ్గిపోతూ ఉంటుంది. వాడి జీవితం 70 ఏళ్ళు అనుకోండి, 22, 23, 24 ఇలా చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క సంవత్సరం తన ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. అంటే మరణానికి దగ్గరవుతున్నాను సుమా అనే జ్ఞానం మానవుడు పొందలేడు. ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా ఈ శరీరాన్ని అట్టే పెట్టుకోవాలనే భావనే మానవుడికి ఉంటుంది. అయితే వాస్తవంగా ఈ జీవుడు ప్రకృతికి అతీతుడు, కానీ ప్రకృతిలోనే ఉంటాడు. ఈ లోపల ఆత్మ ప్రకృతికి ఆత్మకి సంబంధం లేదు. ఆత్మ అన్నది వేరు, ప్రకృతి అన్నది వేరు. ఈ ప్రకృతి సుఖము దుఃఖాల్ని అనుభవిస్తూ ఉంటుంది. ప్రకృతి ఆత్మ అనుభవించదు. ఆత్మకేముంటుందండి? ఆత్మకేముండదట. అయితే ఈ విధముగా జీవుడు బద్ధుడైపోతాడు అని చెప్తున్నారు. అప్పుడు ఆమెను అడిగింది, ఏమయ్యా ప్రకృతి 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 అంటావు, అసలు ప్రకృతి అంటే ఏమిటి వివరం చెప్పమంది. అంతే కదండి, ప్రకృతి అంటే ఏమిటి చాలామందికి తెలియదు. ప్రకృతి అంటే పంచమహాభూతాలు ప్రకృతి. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము. ఇంకా చెప్పాలంటే భూమి, నీరు, అగ్ని, గాలి, శూన్య ప్రదేశం అన్నమాట. ఈ 5 పంచమహాభూతములు. ఇంకోటి ఉన్నాయంటో, ఈ పంచ తన్మాత్రలు ఉన్నాయి. ధ్వని, సౌండ్, స్పర్శ, ముట్టుకోవడం, రుచి, కంటి చూపు, వాసన. ఈ 5 పంచ తన్మాత్రలు అంటారు. ఈ పంచ తన్మాత్రలు జ్ఞానేంద్రియాలకి లింకు. మళ్ళా పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు ఉదాహరణకి ధ్వని అన్నాం, దానికి చెవులు. ధ్వని తర్వాత స్పర్శ అన్నాం, దానికి చర్మం. స్పర్శ తర్వాత రుచి అన్నాం, దానికి నాలుక. తర్వాత చూపు అన్నాం, దానికి కళ్ళు. వాసన అన్నాం, దానికి ముక్కు. అంటే జ్ఞానేంద్రియాలు 5, పంచతన్మాత్రలు 5, పంచభూతాలు 5. ఇంకొకటి ఉన్నాయండి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. పంచ కర్మేంద్రియాలు పనిచేసేవి. వాక్కు, మాట. చేతులతో పనిచేసేవి. పాదములతో నడిచేది కదండి. తర్వాత పాయువు అన్నారు, విసర్జన అవయవం, గుద్దం అంటారు. ఉపస్థ జననేంద్రియాలు. ఇలా 5 పంచ కర్మేంద్రియాలున్నాయి, జ్ఞానేంద్రియాలున్నాయి, పంచ తన్మాత్రలున్నాయి, పంచ మహాభూతాలున్నాయి. ఇక్కడికి 20 వచ్చేయండి. ఇంకా అంతఃకరణ చతుష్టయం అని 4 ఉన్నాయి, 20 కాకుండా.
అంతఃకరణ ఏమైనా మనస్సు అంతఃకరణ అంటాం. మనస్సు అన్నది అంతఃకరణలోకి వస్తుంది. మన బుద్ధి అన్నది అంతఃకరణలోకి వస్తుంది. మన చిత్తం అనేది అంతఃకరణలో వస్తుంది. మన అహంకారం కూడా అంతఃకరణలోకి వస్తుంది. అంటే 4, 5 24 కలిపితే 24, 25 చాలా ఇంపార్టెంట్ ప్రధానమైనది ఉన్నది. అహంకారం వల్ల కలుగుతుంది. ఈ జీవుడికి ఏముంటుందండి అహంకారం. అహంకారం చేత ఏమవుతుంది? మోహితుడవుతాడు. అది కావాలి, ఇది కావాలి అనేటువంటిది. అహంకారం ఎప్పుడైతే వచ్చిందో వాడికి ఒక 10 లక్షల కారు కొన్నాడు, నేను 20 లక్షల కారు కొనాలి. వాడు ఇల్లు ఇలా కట్టాడు, నేను ఇల్లు ఇలా ఉండాలి. వాడింట్లో ఇలా ఉంది, నాకు ఇలా ఉండాలి. వాడింట్లో చల్లదనం ఉంది, నేను ఇలా ఉండాలి. ఇలా మానవుడు ప్రతి ఒక్కడు కూడా మోహించబడిపోతూ ఉంటాడు. దేని చేత? అహంకారం చేత. అయితే మరి 25వది ఏమిటయ్యా అంటే కాలము అన్నారు. ఈ కాలాన్ని ఎవరు ఏమీ చేయలేరండి. ఆ కాలమే భగవంతుడు అన్నారు. ఎన్నో యుగాలు కలుస్తాయి, ఎంతోమంది మనుషులు పుడుతూ ఉంటారు. మన తాత పుట్టాడు, మన తండ్రి పుట్టాడు, మనం పుట్టాం, మన పిల్లలు పుట్టారు, అలా పుడుతూనే ఉంటారు. మనం అయిపోతావా? జననం ఎప్పుడైతే ఉందో మరణం ఉంటుంది. ఎప్పుడైతే పుట్టావో ఎప్పుడే చనిపోతావు. చావకుండా ఎలా ఉండగలవు? కాలం అనేది తిరుగుతూ ఉంటుంది. అహోరాత్రాలు నిమిషం చూడండి ఎంత టైం ఎంత వేగంగా తిరిగిపోతుందో. ఎవరికి వేగంగా తిరుగుతుంది? సుఖంగా ఉన్నవాడికి వేగంగా తిరుగుతుంది. దుఃఖంగా ఉన్నవాడికి టైమే గడవదు. కష్టాలు ఉంటాయని కూడా పాపం వాడికి ఏం గడుస్తుంది? సుఖాలు ఉన్నవాడికి గబగబా వేగంగా సమయం అయిపోతుంది. అయితే ఈ విధంగా మరి జలం ఉన్నది. జలం చాలా పవిత్రంగా ఉంటుంది, స్వచ్ఛమైన నీరు. ఆ నీరు ఎప్పుడు కలుషితం అవుతుంది? దాంట్లో కలుషితమైన పదార్థములు చేరినప్పుడు. మట్టి అవ్వచ్చు, ధూళవ్వచ్చు, వేరే వేరే వస్తువులు దాంతో కలిసినప్పుడు స్వచ్ఛమైన ఆ జలంలో ఉన్నటువంటి స్వచ్ఛత లోపించి ఆ జలం అన్నది అపవిత్ర జలంగా తయారవుతుంది, అల్లకల్లోలంగా తయారవుతుంది. నీ మనస్సు కూడా అంతే. నీ మనస్సు చాలా పవిత్రమైనది. కానీ ఈ పవిత్రమైన మనస్సుకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియముల ద్వారా నీ మనస్సు కలుషితమైపోతుంది. అహంకారం బయలుదేరుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది గుణాలు పెరుగుతాయి. రుచి, టేస్ట్, ఏ ఊరైనా పెడితే ఎంత బాగుంది ఫుడ్ అనే నాలుగు అడుగుతుంది. శరీరం చల్లగా ఉందా, వేడిగా ఉందా అని అడుగుతుంది. ముక్కు మంచి వాసన ఉండాలి, బ్యాడ్ స్మెల్ పనికిరాదంటుంది. ఇలా ఇంద్రియాలు అసలు ఏమి ఉండవు. వాసన, నాలుక మంచి మంచి టేస్ట్లు కావాలంటుంది. నాలుగు దిగితే అన్ని రకాలు ఒకటే. 50 రూపాయల కూర ఒకటే, 5 రూపాయల కూర ఒకటే, ఏదైనా ఒకటే ఈ ప్రాణం నిలుపుకునేయడానికి ఆహారం కదండి. అంచేత మన యొక్క ఇంద్రియాలు మన యొక్క స్వాధీనాన్ని తప్పి మనలో ఉన్నటువంటి ఒక అహంకారాన్ని బయలుదేరి మనల్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుచేత మానవుడు మన ఇంద్రియములను జయించాలి. తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. ఆ 12 గంటలకు ఆకులు అలములు తింటారు. ఏం దొరికితే పళ్ళు తింటే పళ్ళు తిన్నా, పంచభక్ష పరమాణములు భుజించినా, ఆకులు తిన్నా అన్నీ సమానమే. ప్రాణము నిలబెట్టుకోవడం కోసం ఆహారాన్ని స్వీకరిస్తారు. రుచులు కాదు అక్కడ. స్వామీజీలు ఉన్నారంటే అన్ని రకములు అన్ని వదిలిపెట్టేయాలి, సమస్తమైన వదిలేయాలన్నారు. అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల ద్వారా ఏవైతే వస్తాయో అవన్నీ వదిలిపెట్టి సదా సర్వదా ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ ఈ బాహ్యమైనటువంటి సుఖములు ఇవన్నీ కూడా అనిత్యములని భావించి లౌకిక వాంఛల కంటే భిన్నముగా ఆత్మజ్ఞానం కోసం, మోక్షం కోసం ప్రయత్నం చేయాలి మాత అని చెప్పే కపిలుడు ఆ మాతకి ఇంకా చెప్తున్నాడు. మరి తర్వాత విషయంలో కూడా ఈ యొక్క ఉద్భూత పురుషుడు ఎలా పుట్టాడు, ఆ ఉద్భూత పురుషుడు ఏమి యొక్క విశేషాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి మా కార్యక్రమాన్ని 10 మందికి అందించాలని చెప్పి కోరుకుంటూ, భాగవతం మీరు వినడమే కాకుండా అందరికీ కూడా వినిపించండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ముందర షేర్ చేయండి. అయితే ఈ భాగవతం భగవతః ఇదం భాగవతం, భగవంతుడి యొక్క విషయం కాబట్టి సదా భక్తి జ్ఞానంతో, అంటే కొన్ని ఎపిసోడ్లన్నీ కూడా ఆత్మజ్ఞానం గురించే ఉంటాయి. కపిలుడు తన తల్లికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. కపిలుడి యొక్క అవతార యొక్క విశేషం ఇది. అంచేత మనం కూడా
అలా వినగా 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 ఏదైనా ఒక్క వాక్యమైనా మన బుర్రలో పట్టించుకుని కొన్ని విషయములు ఏందైనా కూడా మంచి జ్ఞానంతో మనం ముందుకు పెడతాం. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషాలతో రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.